అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బటర్ చికెన్ చేయబోతున్నానండి. అది ఎలాగో చూసేయండి. అసలు వీడియోలు చేయడమే కుదరట్లేదు. ఈరోజు కుదిరింది. రోజు చేయాలి చూసుకొని, పిల్లలతో ఇంటి పని అవ్వట్లేదండి. చేస్తాను చూసి వీడియోస్. ఇప్పుడు ఈ నూనె వేసుకున్నాను, చూసారు కదా. కూరకి పడినంత లవంగ, చెక్క, షాజీరా, యాలుక్కాయలు, నల్ల మిరియాలు 4, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, ఇలా బాగా కలుపుకొని కొంచెం మగ్గాలండి. ఎండుమిరపకాయలండి, ఇది కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు. ఇది మొత్తం చల్లార్చాక ఇంకా పేస్ట్ చేసుకోవాలండి. ఇది మిక్సీలో వేసి ఇది కాశ్మీర్ చిల్లీ అనుకుంటాను, మా ఆయన తెచ్చింది. ఎప్పుడో తెచ్చారండి ఇవి ఎండుమిరపకాయలు. కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా టమాటాలు, ఎర్రగా అయిపోద్ది అండి ఇది ఎండుమిరపకాయలు. అసలు కారం అనేది. ఈ చికెన్ ముక్కలేమో ఈ నూనెలో వేసి కొద్దిగా వేయించుతున్నాము. కొద్దిగా జీడిపప్పు, ఆఫ్ చేసుకున్నాము. ఇది చల్లార్చాక మిక్సీ పట్టేస్తాను. ఇవి కూడా ఇలా వేయించుకోవాలండి. ఈ పేస్ట్ చేసేసాను. ఈ చికెన్ ఏమో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, పసుపు, కొద్దిగా కర్డ్ మొత్తం వేసి కలిపేసుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చూసేసారా, మిక్సీ పట్టేశాను, వేసేసారు పచ్చిమిరపకాయలు కోసి 2. ఇప్పుడు ఈ ఎదురు ఇంట్లో కరివేపాకు కోయబోతున్నానండి. వెళ్ళి వాళ్ళు లేరు, అయినా వాళ్ళు ఉంటే కూడా కోసుకొని అని అంటారు. చూసారు కదా ఎంత ఉన్నాయో కరివేపాకు చెట్టులు. మొత్తం తుంచి ఇప్పుడు కూరలో వేసేస్తారు. ఇదేనండి, ఇలా కొద్దిగా కరివేపాకు వేసేసాము. ఇది ఇలా కాల్చుకొని ఉన్న చికెన్ ఏమో దీంట్లో వేసేస్తున్నాము. చూసారు కదా, ఈజీగా అయిపోయే ఈ బటర్ చికెను రెసిపీ. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఉప్పు, కరెంటు తీసేశాడు. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, చూశారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.